నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. సో మిత్రులారా, ఈ వీడియోలో మనము న్యాయస్థానం ద్వారా స్థిరాస్తిని తిరిగి పూర్ణస్వాధీనం ఎలా చేసుకోవాలి, ఎలా రికవరీ ఆఫ్ పొజిషన్, రికవరీ ఆఫ్ ప్రాపర్టీ చేసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 అనే చట్టం ఉంటుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటే నిర్దిష్ట ఉపశమన చట్టం అని అర్థం తెలుగులో. అంటే స్థిరాస్తులకు సంబంధించిన ఏవైనా వివాదాలు వస్తే పర్టికులర్గా మనకు న్యాయస్థానం ద్వారా ఏ రకమైనటువంటి ఆర్డర్ కావాలి అని మనము న్యాయస్థానంలో వేసుకునే కేసే ఈ చట్టం ప్రకారం వేసుకుంటాం. సో ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 సెక్షన్ 5 మరియు 6 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉండి ఆ ఆస్తిని కోల్పోయినప్పుడు తిరిగి ఆ ఆస్తిని పునఃస్వాధీనం చేసుకోవడానికి, రికవరీ చేసుకోవడానికి వేసే కేసే రికవరీ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకు, నేను దూరంగా ఒక ప్రాంతంలో ఒక వెంచర్లో ఒక ప్లాట్ కొనుగోలు చేశాను అనుకోండి. నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈసీ డాక్యుమెంట్ ఉంది, లేఅవుట్ ఉంది. సో కంప్లీట్ అన్ని డాక్యుమెంట్లలో నా పేరు, నేను కొన్నట్లు, నేను కొనుగోలు చేసినట్లు, నాకంటే ముందు వేరే వ్యక్తులు చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులలో ఉన్నాం. అయితే నా వృత్తిరీత్యానో లేకపోతే నేను వ్యాపార రీత్యానో దూరంగా వేరే ప్రాంతంలో నివసిస్తున్నాను. సో ఆ ప్రాంతాన్ని, అంటే నేను కొనుగోలు చేసినటువంటి ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ని ఆ పక్క ప్లాట్ వాడో లేకపోతే ఆ లోకల్ ఏరియా వాడో, కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడో లేకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఆ ప్రాంతాన్ని, అంటే మన ప్లాట్ని కనుక స్వాధీనం చేసుకొని కబ్జాలోకి వెళ్ళిపోతే మనము న్యాయస్థానములో ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారంగా రికవరీ ఆఫ్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసి ఆ పొజిషన్ని తిరిగి నాకు అప్పగించండి అని మనం న్యాయస్థానంలో వేడుకుంటాము. మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్నీ కూడా మనం న్యాయస్థానంలో చూపించి మనకు కావాల్సిన రిలీఫ్ ఏదైతే ఉందో ఆ రిలీఫ్ ద్వారా తిరిగి మనము ఆ భూమిని, మన ఆస్తిని మనము రికవరీ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో దీన్నే రికవరీ ఆఫ్ పొజిషన్ అని, ఆస్తి పునఃస్వాధీనము అని పిలుస్తూ ఉంటాము. సో మీకు ఈ రకంగా ఏదైనా జరిగి ఉంటే మీరు ఒక అడ్వకేట్ ద్వారా అప్రోచ్ అయ్యి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయించుకొని మీ ఆస్తిని మీరు తిరిగి పొందే హక్కుని మాత్రం ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.